శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ కూడా మనం గురుచరిత్ర పారాయణంలో ఉన్నామండి. మన 19వ అధ్యాయంలో ఉన్నాము. నిన్న చెప్పుకున్నాము మనం స్టార్టింగ్లోనే. ఇప్పుడు చూద్దామండి. ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారము శ్రీగురుని దర్శించి, స్వామి, మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు. కానీ వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహత్యము వినినా కూడా పుణ్యం వస్తుందంటారు. కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు. శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి, ఈ కృష్ణ పంచానదీ సంగమము సాక్షాత్తు ప్రయాగయే. త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయా ఎంతో మహత్తరమైనవి. అలాగే ఇక్కడి సంగమము యుగాలయము, కరవీరము అనే 3 కూడా త్రిస్థలి అని తెలుసుకో. చూడండి, ఇక్కడ సంగమము, యుగాలయము, కరవీరము అనే 3 కూడా త్రిస్థలి అని తెలుసుకోవాలి. ఈ 3ంటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులి చర్మంపై కూర్చుని గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారట. క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనము చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారట. చూడండి, కళ్ళు మూసుకోమని ఆయన్ని అక్కడే కూర్చున్నాకడే ఇవన్నీ కూడా దర్శింపచేశారటండి. అదండి భగవత్ సాక్షాత్కారం పొందాలి అంటే మెడిటేషన్ అంటారు కదా, అలాగా భగవంతుడి మీద దృష్టి పెడితే తప్పకుండా మనము కూర్చున్నాకడ అన్నీ చూడొచ్చండి. ఇది ఆయన చూపించారు ఆయనకి. కాశీలోని విశ్వనాథుని దర్శనం చేయించారట. సాయంత్రం అయ్యేసరికి గయా దర్శనం కూడా చేయించారటండి. చూడండి, ఆయన కళ్ళు మూసుకోమని ఇన్ని చూపించారండి ఆయనకి. గయా దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి కూడా తీసుకొచ్చారటండి. తరువాత అత్రిస్థలిలో సమానమైన అక్కడ ఉన్న 3 క్షేత్రాలను కూడా చూపించారట. ఈ రీతిన క్షేత్ర మహత్యము వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోట విడిచిపోదలచారు. ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి, ప్రభు, మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలపించారటండి. శ్రీగురుడు వారిని ఊరడించి, లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి. అమరాపురంలోని తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రము లోకప్రసిద్ధమవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని, ఈ ఉదుంబర వృక్షాన్ని, మా పాదుకులను, ద్విజులను పూజించి ఇచ్చట తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూరి కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షము క్రింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలైన నత్కర్మలకు 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. చూడండి, మనము కర్మలు చేసుకుంటాం కదా, ఆ కర్మలన్నీ తీరిపోవాలంటే 1,000,000 రెట్లు ఫలితాన్ని మనం పొందుతాం. ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరములోని భీమ అమరరాజ సంగమానికి వెళ్ళారట. శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన గజానాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారండి.
ఇప్పటికీ శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 19వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.